దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 14వ అధ్యాయము. యోహాను సువార్త 14వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుకుందాము. యోహాను, మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు శిష్యులతో, సంఘముతో తను పలికిన ఒక అమూల్యమైన మాట, కలవరపడకుడి. చెప్తారా? కలవరపడకుడి. కలవరము అనేది ప్రతి మనిషిలో ఉంటుంది. ప్రతి మనిషిలో ఈ కలవరము అంటే ఆందోళన, డిప్రెషన్, తర్వాత చింత, ఒత్తిడి, కంగారు, తడబాటు, తప్పు చేశాము, పాపం చేశామనే ఒక గిల్టీ ఫీలింగ్, ఇన్ని అర్థాలు ఉన్నాయి కలవరంలో. వీటన్నిటితో మనిషి తన హృదయం నింపుకొని ఏం చేయాలో అర్థం కాని అయోమయ పరిస్థితులలో సతమతమైపోతున్న పరిస్థితులలో మనుషుడు ఉన్నప్పుడు యేసయ్య పలికిన మాట, మీ హృదయములను కలవర పడనీయకుడి. మీ హృదయములను కలవర పడనీయకుడి. కలవరముతో మనం బ్రతకకూడదట. ఒత్తిడిలో బ్రతకకూడదు. చింతతో, ఆందోళనతో, కంగారుగా మన జీవితం ఉండకూడదట. విశ్వాసంతో బ్రతకాలి. హల్లెలూయా. కలవరంలో కాదు, విశ్వాసంతో జీవించాలి. ఎలా జీవించాలి క్రైస్తవుడు? విశ్వాసంతో జీవించాలి. అందుకని యేసయ్య చెప్పాడు, మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు. దేవుని యందు విశ్వాసం ఉంచాలి. కలవరంలో బ్రతకకూడదు, విశ్వాసంతో జీవించాలి. నీతిమంతుడు విశ్వాసం మూలముగా బ్రతుకుతాడని వాక్యం చెప్తాడు. నీతిమంతులు ఎలా బ్రతుకుతారు? విశ్వాసం మూలముగా బ్రతుకుతారు. ఇక్కడ శిష్యులతో, తనను నమ్మిన వారితో యేసయ్య చెప్పాడు, మీరు కలవరపడకూడదు. వారు కలవరపడడానికి, వాళ్ళు ఆందోళన చెందడానికి అనేక కారణాలు ఉన్నాయి. చాలా కారణాలు ఉన్నాయి. మనుషులకు కలవరం రావడానికి, లేదా కంగారు రావడానికి, ఒత్తిడికి గురి కావడానికి, ఆందోళనకు, డిప్రెషన్ గురి కావడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన కారణం. ఎవరిని కదిలించినా ఏదో రకమైన ఒత్తిడి, ఏదో ఒక కారణం, రకరకాల కారణాలు ఉంటాయి. కానీ ఇక్కడ యేసయ్య చెప్తున్నాడు, ఎన్నో కారణాలు ఉన్నాయి. ఆ కారణాలలో కొన్ని యేసు ప్రభు కొన్ని రోజులైతే వారి యొద్ద నుండి వెళ్ళిపోతుంది. శిలువ మరణానికి వెళ్ళి మరణించి తమను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు అనే ఒక కలవరము అక్కడ ఉన్న శిష్యులలో నెలకొంది. తర్వాత పేతురు యేసయ్యని ఎరుగనని అబద్ధం ఆడబోతున్నాడు. ఇదొక కలవరం. ఏం జరుగుతుందో వారిలో ఎవరికి తెలియదు. అసలు ఏం జరగబోతుందో వారిలో ఎవరికి తెలియదు. ఏదో వింత, ఏదో కష్టతరమైన సంగతి అయితే జరగబోతుందని మాత్రం వారికి తెలుసు. అయితే యేసయ్య చెప్పాడు, ఇలాంటి పరిస్థితులలో శిష్యులతో చెప్పాడు, సంఘంతో చెప్పాడు, విశ్వాసులతో చెప్పాడు, నీతో, నాతో, మనతో చెప్తున్నాడు, మీ హృదయములను కలవర పడనీయకుడి. హల్లెలూయా. మీ హృదయములను కలవర పడనీయకుడి. కలవర పడకుండా ఉండాలంటే, ఆందోళన చెందకుండా ఉండాలంటే, ఒత్తిడికి గురి కాకుండా ఉండాలంటే ఈ యోహాను సువార్త 14వ అధ్యాయంలో చదివిన 3 వచనాలలో యేసయ్య కొన్ని అమూల్యమైన విషయాలు తెలియజేస్తున్నాడు. ఒక 3 విషయాలు మీ ముందు నుంచి నేను ఇక్కడ ముగిస్తాను ఈ ప్రసంగాన్ని. ఆందోళన నుంచి విడుదల పొందాలంటే, ఒత్తిడి నుంచి విడుదల పొందాలంటే, ఆ యాంగ్జైటీ నుంచి విడుదల పొందాలంటే, లేదా ఆ డిప్రెషన్ నుంచి విడుదల పొందాలంటే ఏం చేయాలో యేసయ్య చెప్తేనేమో తెలుస్తుంది. కలవర పడకుండా, ఆందోళన పడకుండా ఉండడానికి ఈ అధ్యాయంలో యేసయ్య కొన్ని చెప్తున్నాడు, కొన్ని కారణాలు చెప్తున్నాడు. మొట్టమొదటిగా మొదటి వచనంలో మనం చూస్తాము, మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నాను. యేసయ్య చెప్పాడు, నా యందు విశ్వాసం ఉంచండి అని. మొదటి విషయాన్ని మనం గమనిస్తే, దేవుడు నమ్మదగిన వాడండి. దేవుడు ఎవరు? దేవుడు నమ్మదగిన వాడు. మరి మనల్ని నమ్మచ్చా? దేవుడు నమ్మదగిన వాడు. ఒప్పుకుంటున్నారా?
దేవుడు ఎవరు? నమ్మదగిన దేవుడు. మరి మనం నమ్మదగిన వారమేనా? మనల్ని నమ్మొద్దా? నమ్మొద్దా మనల్ని? అసలు నిన్ను నువ్వు నమ్ముతావా? ఆగిపోయారా? మిమ్మల్ని మీరు నమ్ముతారా? మిమ్మల్ని నమ్మొచ్చా అంటే అసలు నీకు అర్థం కాదు. అసలు మిమ్మల్ని మీరైనా నమ్ముతారంటే, మిమ్మల్ని మీరు నమ్మకపోతే మీరు ముందుకు ఎలా వెళ్తారు? మిమ్మల్ని మీరు నమ్ముతారు ఖచ్చితంగా. ఇది నేను చేయగలను, ఇది నేను సాధించగలను. 5 లక్షలు కూడా నేను కట్టగలుగుతా. నిన్ను నువ్వు నమ్మాలి. ఈ అనారోగ్యమా? ఈ అనారోగ్యం ఎంత? ఈ అనారోగ్యాన్ని నేను తప్పక జయించగలుగుతాను. ఈ సమస్య ఎంత? ఈ సమస్యను తప్పకుండా నేను జయించగలుగుతాను. మిమ్మల్ని మీరు నమ్మకపోతే మీ మీద ఏమి పని చేస్తుందంటే ఒత్తిడి పని చేస్తుంది. మిమ్మల్ని మీరు ప్రభువును నమ్మకపోతే, లేదా మిమ్మల్ని మీరు నమ్మకపోతే, మీ నమ్మకం ప్రభువు మీద పెట్టకపోతే మీరు ఒత్తిడికి లోనవుతారు. మీరు డిప్రెషన్కు గురి అవుతారు. మీరు ఆందోళనకు గురి అవుతారు. ఫస్ట్ నిన్ను నీవు నమ్ము. దేవుడు ఎవరు? దేవుడు నమ్మదగిన దేవుడు. మనము అనేక సార్లు నమ్మదగిన వారంగా ఉండము. మనము నమ్మదగిన వారం కాకున్నాను మన దేవుడు ఎంతో నమ్మదగిన దేవుడుగా మన జీవితంలో ఉన్నాడు. ప్రతి ఉదయమునైన కృపను కుమ్మరిస్తాడు. ప్రతి రాత్రి అయిన విశ్వాస్యతను ఎడతెగక మన ఎడల కనపరుస్తూ ఉన్నాడు. ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన మంచివారి మీద చెడ్డవారి మీద ఆయన తన వర్షమును కుమ్మరిస్తున్నాడు. నీతిమంతులను అనీతిమంతులుగా ఆయన సూర్యుని ఉదయింపజేస్తున్నాడు. గాలి వాతావరణాన్ని ఇస్తున్నాడు. ప్రభు నమ్మిన వారికి ఒక రకంగా, నమ్మిన వారికి ఒక రకం కాదు. ప్రభు అందరినీ ప్రేమిస్తున్నాడు. యేసయ్య అందరినీ ప్రేమిస్తున్నాడు. ఆయన నమ్మదగిన దేవుడు, నమ్ముకోదగిన దేవుడు. ఆయన నమ్మిన వారిని ఆయన ఎంత మాత్రము త్రోసివేసే దేవుడు కాదు. మన దేవుడు ఎవరు? నమ్మదగిన దేవుడు అండి. మీరు ఎట్లాగా నమ్మదగిన వారు కాదు. కనీసం దేవుడు నమ్మదగిన వాడన్నా ఒప్పుకోవాలి కదా మనం. దేవుడు ఎవరు? నమ్మదగిన దేవుడు. మనం కూడా నమ్మదగిన వారంగా ఉండాలి. మనం కూడా నమ్మదగిన వారముగా ఉండాలి. మనల్ని నమ్మాలి. నేను నమ్మి నీ దగ్గర బంగారాన్ని దాచిపెట్టాలి. నేను నమ్మి నీ దగ్గర డబ్బును దాచిపెట్టాలి. నేను నమ్మి నీ దగ్గర వాళ్ళ పిల్లల్ని కూడా నీకు అప్పగించాలి. నేను నమ్మి వాళ్ళ ఇంటి తాళం కూడా నీకు ఇవ్వగలగాలి. క్రైస్తవుడు అంటే అంత నమ్మకంగా ఉండాలి. దేవుని బిడ్డలంటే అంత నమ్మకంగా ఉండాలి. నమ్మకము పోయిందంటే మనిషికి కూడా పోయినట్టే లెక్క. ఎప్పుడైతే నువ్వు నమ్మకాన్ని కోల్పోతావో అప్పుడు నిన్ను నీవు కోల్పోయినట్టు లెక్క. ఒక క్రైస్తవుడిగా, క్రైస్తవురాలుగా, దేవుని ప్రజలముగా మనము చాలా నమ్మకంగా ఉండాలి. మన దేవుడు నమ్మదగిన దేవుడు. కానీ ఇక్కడ యేసయ్య ఈ మాట చెప్పడానికి కారణం ఏంటంటే, ఆందోళన నుంచి విడుదల పొందాలంటే మనం చేయాల్సిన ఏకైక పని ఏంటంటే దేవుని మీద నమ్మడం, దేవుని యందు విశ్వాసం ఉంచడం. ఆందోళన నుంచి, ఒత్తిడి నుంచి, డిప్రెషన్ నుంచి నువ్వు బయటపడాలంటే దేవుని వైపు మనం మనసు పెట్టాలి. దేవుని మీద మనం ఆధారపడాలి. దేవుని మీద మన కన్నులను నిలపాలి. దేవుని వైపు మన చేతులను ఎత్తాలి. దేవుని మీదకి మన విశ్వాసాన్ని మళ్లించాలి. దేవుని మీదకి మన నమ్మికను మళ్లించాలి. దేవుని నమ్మాలి. యేసయ్య చెప్పాడు, నా యందు విశ్వాసం ఉంచండి. మీరు ఒత్తిడి నుంచి బయటపడాలంటే నా యందు విశ్వాసం ఉంచండి. విశ్వాసం ఉంచండి. విశ్వాసం లేకుండా ప్రభువుకి ఇష్టలుగా ఉండలేము. విశ్వాసం లేకుండా దేవునికి మనం ఇష్టలుగా ఉండలేము. దేవుని యందు విశ్వాసం ఉంచాలి. జరుగుతున్న పరిస్థితులను గురించి ఆందోళన, చింత, కంగారును జయించాలంటే ఒకే ఒక మార్గము యేసయ్య మీద మనం విశ్వాసం ఉంచాలి. దేవునిని నమ్మడమే. అది తప్ప వేరే పని ఏం చేయలేము. జరుగుతున్న పరిస్థితుల నుంచి, వాటి ద్వారా వచ్చే టెన్షన్స్ నుంచి, చింత, చికాకు నుంచి విడుదల పొంది వాటిని జయించాలంటే యేసునందు విశ్వాసం ఉంచాలి. యేసయ్య మీద మనం విశ్వాసాన్ని ఉంచగలగాలి. యేసయ్య మీద విశ్వాసం ఉంచకుండా ఇంకా మరే దాని మీద విశ్వాసం ఉంచిన మనుషుల మీద విశ్వాసం ఉంచితే కొద్దిసేపటి తేలిపోతుంది. వస్తువుల మీద మన విశ్వాసం ఉంచితే, నమ్మకం పెడితే, ఆ వస్తువు పాడైపోతే, పాతగిలిపోతే, దానిని కోల్పోతే మరలా మొదటికి వస్తాం. కానీ మారని దేవుని మీద, యేసయ్య మీద మనం విశ్వాసం ఉంచగలిగితే ఎప్పుడు కూడా ఒత్తిడికి గురి కాము. ఎప్పుడు కూడా ఆందోళన చెందకుండా ఉండగలుగుతాము. లోకంలో పరిస్థితులు ఎన్నో కఠినంగా జరుగుతూ ఉండొచ్చు.
ఎంతో భయంకరంగా పరిస్థితులు మారుతూ ఉండొచ్చు. వీటన్నిటి మధ్యలో మనం యేసునందు విశ్వాసం ఉంచాలి. హల్లెలూయా. యేసయ్య మీద మనం విశ్వాసం ఉంచాలి. నడి సముద్రంలో దోణి వెళ్తా ఉంది. యేసయ్య వారి మధ్యలో ఉన్నాడు. గాలి తుఫాను ఒక్కసారిగా వారి మీద కొట్టినప్పుడు వారు ఆందోళనకు పడిపోయారు, కంగారు పడిపోయారు, కలవరం పడిపోయారు. మా పని అయిపోయింది అనుకున్నారు. మా జీవితము ఇంతటితో క్లాప్స్ అయిపోయింది అనుకున్నారు. ఎప్పుడైతే యేసయ్యను తట్టి లేపి ఆయన మీద వారి ఫోకస్ షిఫ్ట్ చేశారో, ఎప్పుడైతే యేసయ్య మీద వారి నమ్మకం పెట్టారో, యేసును విశ్వసించారో, యేసుకు ఆ సమస్యను అప్పగించారో, అప్పుడు వారి ఒత్తిడి ఎంత ట్రస్ట్ బస్టర్ అన్నమాట. అప్పుడు ఒత్తిడి నుంచి వారు బయటపడ్డారు, భయం నుంచి బయటపడ్డారు. అక్కడ గొప్ప కాపుదల వచ్చేసింది, గొప్ప ధైర్యము వచ్చేసింది. యేసయ్య మీద విశ్వాసం ఉంచడం ద్వారా కఠినమైన జటిలమైన సమస్యల నుంచి మనం విడుదల పొందగలుగుతాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనం నుండి మనం చూసినప్పుడు మనిషికి ఉన్న ఒక చింత ఏంటంటే ఏమి తిందుమో, ఏమి ధరించుకుందుమో, వీటి గురించిన ఆలోచన. ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందామో. ఆహారము కంటే, వస్త్రముల కంటే, నీ గృహము కంటే నువ్వు దేవునికి చాలా ప్రాముఖ్యమైన వ్యక్తివి. ఆకాశ పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు. దేవుడైన యెహోవా, మన దేవుడు, మన ప్రభువు ఆకాశ పక్షులను ఎంతో అద్భుతంగా పోషిస్తున్నాడు. మరి మనల్ని పోషించలేడా? మన గురించి ఆయన పట్టించుకోలేడా? తప్పకుండా ఆయన మన గురించి పట్టించుకునే దేవుడై ఉన్నాడు. ఏమి తిందామనే తిండి గురించి చింత మీకు అవసరం లేదంటున్నాడు. ఏమి ధరించుకుందామో అనే వస్త్రముల గురించి చింత మీకు అవసరం లేదంటున్నాడు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలుసు. ఇవన్నీ మనకు కావాలి అని మన దేవునికి తెలుసు. దేవునికి తెలుసా తెలియదు? నీకేమి ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో, ఎంత మోతాదులు ఇవ్వాలో సమస్తం దేవునికి తెలుసు. తెలిసి కూడా మనము ఆయన మీద విశ్వాసం ఉంచక ఏం చేస్తామంటే స్ట్రెస్ తీసుకుంటాం, ఒత్తిడికి లోనవుతాం. వస్త్రాలు ఎలాగో, ఇల్లు ఎలాగో, భోజనం ఎలాగో, ఇది ఎలాగో, అదెలాగో, ఇది ఎట్లా అవుతుందో, అది ఎట్లా అవుతుందో, ఏం జరగబోతుందో, ఎన్నో ఆలోచనలు. నీ వల్ల మార్చడానికి సాధ్యమైన దాని కొరకు కష్టపడు, ప్రయాసపడు, ఆలోచన చేయి, దాన్ని మార్చు. నీ వల్ల కానిది ఏదైనా ఉన్నదంటే అదంతా ప్రభువుకి అప్పగించేసి. హల్లెలూయా. దేవునికి అప్పగించక అన్ని నీ తల మీదనే పెట్టుకొని, నీ హృదయంలోనే పెట్టుకొని ఇంత పెద్ద బరువును మోస్తూ ఒత్తిడికి గురవ్వడము తప్ప, డిప్రెషన్కు లోనవ్వడము తప్ప మరి ఏమీ చేయలేము. అందుకనే మనకేం కావాలో, ఎంత కావాలో, ఎప్పుడు కావాలో సమస్తం ఆయనకు తెలుసు. ఆయన తగిన సమయంలో మనకు సమకూరుస్తాడు. కాబట్టి అందుకని ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో దేనిని గూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయంలో ప్రార్థన, విజ్ఞాపనలు, యాచనలు కృతజ్ఞతాపూర్వకముగా దేవునికి తెలియచేస్తే అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని యొక్క సమాధానము మన హృదయానికి, మన తలంపులకు కావలిగా ఉంటుంది. దేవునికి అప్పగించాలి. నీ భారం యెహోవా మీద మోపు అని వాక్యం. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు, మీ చింత యావత్తు ఆయన మీద వేయండి అని వాక్యం చెప్తాం. ప్రభువు మన గురించి చింత కలిగి ఉన్నాడండి. నా గురించి పట్టించుకునే నాదుడే లేడు, నా బాగోగులు తెలుసుకునేవారే లేరు, నా యోగక్షేమాలు తెలుసుకునేవారే లేరు. ఈ మాటలు తరచుగా మాట్లాడుతూ ఉంటుంటాం. ఎవరు పట్టించుకోవాలి? మనుషులు పట్టించుకుంటే కొంతవరకు పట్టించుకుంటారు. ఎంతకాలం మనుషుల మీదనే ఆధారపడతారు. వారు సహాయం చేస్తే వారు మంచోరు అంటాం, సహాయం చేయకపోతే ఇది కూడా
ఒత్తిడికి గురి చేస్తుంది. ఓకేనా? మనుషుల మీద ఆధారపడితే వారు నీతో పాటు ఉన్నంత కాలము నీకు ఒత్తిడి లేదు, ఆందోళన లేదు, కలవరం లేదు. వారు నీకు హెల్ప్ చేయకపోతే, నీకు అనుకూలంగా చేయకపోతే వెంటనే ఒత్తిడికి గురైపోతుంది, ఆందోళన, కలవరం, కంగారు పడిపోతుంది, బీపీ రేజ్ అయిపోతుంటుంది, గ్యాస్ ఫామ్ అయిపోతుంటుంది, గుండెలో దడ మొదలైపోతుంటుంటుంది, బుర్ర పాడైపోతుంటుంటుంది. ఏంటి దేవుని వాక్యం చెప్తుంది, ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు, మీ చింత యావత్ ఆయన మీద వేయాలి. మళ్ళీ పట్టించుకునేవారు, శ్రద్ధ చూపించేవారు ఒకరు ఉన్నారు, ఆయననే ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఎవరు పట్టించుకోవాలి చెప్పండి? ఎవరు పట్టించుకోవాలి? యేసయ్య పట్టించుకోకపోతే ఏడవాలి, మనుషులు పట్టించుకోకపోతే కాదు. దేవుడు నిన్ను పట్టించుకోకపోతే ఏడు. ప్రభువా నన్ను ఎందుకు విడిచిపెట్టావయ్యా, నేను ప్రభువా నా ప్రార్థనలకు ఎందుకు సమాధానం ఇస్తలేవయ్యా అని ఏడు. వచ్చి ఉపవాస ప్రార్థన లేడు. దేవుడే చెప్తున్నాడు, నేను నిన్ను పట్టించుకుంటున్నాను, నేను నీ గురించి శ్రద్ధ వహిస్తున్నాను, నేను మిమ్మల్ని గురించి చింతించున్నాను, మీ చింత యావత్తు నా మీద వేయండి అంటున్నాడు యేసయ్య. అంత అద్భుతంగా చెప్పిన ఆయన వదిలిపెట్టేసి వాళ్ళు పట్టించుకోలేదు, వీళ్ళు పట్టించుకోలేదు, వాళ్ళు పట్టించుకోలేదు, వీళ్ళు పట్టించుకోలేదు. పక్కింటోడికి, ఎన్కింటోడికి, ముందింటోడికి, ఎన్కింటోడికి, పని దగ్గర, ఇక్కడ అక్కడ. బాబు వాడికే తలనీడే సమస్యలు ఉన్నాయి, నిన్నెక్కడ పట్టించుకోవాలి చెప్పండి? వాళ్ళకే, వాళ్ళని కదిలిస్తే వాళ్ళు మోపెట్టి చెప్తారు, గంపెట్టి చెప్తారు సమస్యలు. ఇంకొకటి తెలుస్తామా, 20 మంది సంఘంలో ఉంటే 20 మంది సమస్యలు అని నాకు చెప్తారు కదా, నా బుర్ర ఇటు ఎక్కువతుంది. రకరకాల ప్రాబ్లమ్స్ అన్నిటిని విని శాంతంగా వారి కొరకు ప్రార్థన చేస్తాను, ప్రభువుకు తెలియజేస్తాను, దేవుడు కార్యం చేస్తాడు. వాళ్ళు వీళ్ళు వీళ్ళు వాళ్ళు ఎవరు పట్టించుకుంటలేరంటే వాళ్ళకి ఎన్నో సమస్యలు ఉన్నాయి. సమస్య లేని వారు ఉన్నారా భూమి మీద? ఉన్నారా? ఏదో ఒక సమస్య, చిన్నదో పెద్దది ఏదో ఒక సమస్య ఉన్నది. మనం అందరం కలిసి యేసయ్యకు అప్పగించాలని వాక్యం చెప్తాం. 1 పేతురు 5:7 ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు, మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఫిలిప్పీ పత్రిక 4:6 సెలవిస్తుంది, దేనిని గురించి చింతపడకూడదు, ప్రతి విషయంలో ప్రార్థనలో దేవునికి తెలియచేయండి, దేవునికి అప్పగించేసేయండి, దేవుని మీద మోపండి, దేవునికి ఇవ్వండి అంట. యేసయ్య అంటున్నాడు, నేను మీ గురించి శ్రద్ధ వహిస్తున్నానంట. మనుషులు నీ గురించి శ్రద్ధ వహించవచ్చు, శ్రద్ధ వహించకపోవచ్చు, మనుషులు నేను కేర్ చేయొచ్చు, చేయకపోవచ్చు, మనుషులు నిన్ను పట్టించుకోవచ్చు, పట్టించుకోకపోవచ్చు, మనుషులు నీకు సహాయం చేయొచ్చు, సహాయం చేయకపోవచ్చు, కానీ తప్పకుండా నా ప్రభువు నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు, తప్పకుండా ఆయన మనల్ని పట్టించుకుంటాడు, విడిపిస్తాడు. నువ్వు ఎదుర్కొంటున్న ఆందోళన నుంచి, కంగారు నుంచి, కలవరం నుంచి, ఆందోళన నుంచి ఆయన తప్పక నీకు విడిపించి ప్రశాంతమైన మనస్తత్వాన్ని, మనస్సును, ఆ వాతావరణాన్ని జీవితంలో కలగజేస్తాడు. దేవునికి మహిమ. హల్లెలూయా. ఎవరు పట్టించుకోవాలి ఇప్పుడు మనల్ని? ఎవరు పట్టించుకోకుండా పర్వాలేదంటే మనుషులు పట్టించుకోకుండా పర్వాలేదు. నా దేవుడు నన్ను పట్టించుకుంటున్నాడు, నాకు అమ్మయ్య, నాకు చాలా మనశ్శాంతిగా ఉంది. ఇప్పుడు అలా ఊపిరి తీసుకోగలగా, అలా ఊపిరి తీసుకోగలగా. నా దేవుడు నన్ను పట్టించుకుంటానుకో, నాకు నా ప్రభువు ఉన్నాడు. ఈ విషయాన్ని మీ డిప్రెషన్ నుంచి మిమ్మల్ని ఎక్కడ షిఫ్ట్ చేస్తున్నానంటే ఈ వాక్యం ద్వారా యేసయ్య మీదకి మిమ్మల్ని షిఫ్ట్ చేస్తాను. అప్పుడు మీ మనసు దేవుని వైపు తిరిగినప్పుడు, లేదా మీ బాధను, మీ శ్రమను, మీ సమస్యను, మీ ఆందోళనను, మీ ఒత్తిడిని యేసయ్య మీదకి షిఫ్ట్ చేసినప్పుడు, అప్పుడు మీరు వాళ్ళు పట్టించుకోలేదు, వీళ్ళు పట్టించుకోవాలి, వాళ్ళు శ్రద్ధ చూపించాలి, వీళ్ళు శ్రద్ధ చూపించలేదు అనే ఈ టెన్షన్ మీకు ఉండదు. కాబట్టి మీరు ఫీల్ ఫ్రీగా ఉంటారు, చాలా హాయిగా ఉంటాం, చాలా ప్రశాంతంగా ఉంటాం. దేవుడు పట్టించుకుంటున్నాడు అనే విషయం తెలియని వారు మనుషులు పట్టించుకుంటలేరే, వాళ్ళు పట్టించుకోలేదు, వీళ్ళు పట్టించుకోలేరు. ఎంతకాలం పట్టించుకుంటారు? కొంతకాలం పట్టించుకుంటారు, ఆ తర్వాత అయినా దూరం వెళ్ళాల్సిందే కదా. కొంతకాలం, కొన్ని సంవత్సరాల తర్వాత అయినా వెళ్ళిపోయేవారే కదా, దూరం అయ్యేవారే కదా. కొన్నిసార్లు
ఎక్కువ కాలం మనతో పాటు ఉంటుండొచ్చు, కొన్నిసార్లు తక్కువ కాలంలోనే ఎక్కువ దూరంగా కూడా వెళ్ళిపోతారు. మనుషుల మనస్సులు, మనస్తత్వాలు, ప్రవర్తనలు, పద్ధతులు నిమిషాలలో మారిపోతున్నాయి. ఎప్పుడు ఎలా మనుషుడు మారుతాడో తెలియదు. కాబట్టి మారని దేవుని మీద మన దృష్టి నిలపాలనేదే దేవుని వాక్యం. హల్లెలూయా. మారని దేవుని మీద మన దృష్టి నిలపాలి. అల్లకల్లోలంగా ఉన్న ఈ లోకంలో మనశ్శాంతి కావాలంటే, నెమ్మది కావాలంటే ఇప్పటికీ ఎప్పటికీ ఇంకెన్ని సంవత్సరాలకైనా యేసు మీద విశ్వాసం ఉంచడమే ఏకైక మార్గం. ఇప్పటికీ ఎప్పటికీ కూడా యేసయ్య మీదే మనం విశ్వాసం ఉంచాలి. అది మనకు చాలా క్షేమం. ఎందుకంటే ఆయన నీ ఆందోళనను, నీ కృంగుబాటును, నీ నిరాశను, నీ ఒంటరితనమును, నీ భయమును, నీ వ్యసనమును, నీ మరణమును, నీ సమస్తాన్ని ఆయన మార్చగలడు. ఆయన మార్చును గాక. ఆమేన్. హల్లెలూయా. కలవరపడకుండా, ఆందోళన చెందకుండా ఉండడానికి యేసయ్య చెప్పిన మొదటి మాట, నా యందు విశ్వాసం ఉంచండి అని చెప్పాడు. దేవుడు నమ్మదగిన వాడు. అది మొదటిది. యేసయ్య మీద విశ్వాసం ఉంచితే ఈ టెన్షన్స్ అన్నిటి నుంచి మనం విడుదల పొందగలుగుతాం. నెక్స్ట్ రెండవది చెప్పాడు, 2వ వచనంలో, యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనం, నా తండ్రి ఇంట అనేక నివాసం కలవు, చాలా మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. అక్కడ ఉన్న సంఘముతో, విశ్వాసులతో మీరు ఆందోళన పడుతున్నారు కదా, కలవరపడుతున్నారు కదా, మీరు కలవరపడకుండా ఉండాలి అని యేసయ్య చెప్పిన కొన్ని కారణాలు. ఒకటి ఏంటంటే, నా యందు విశ్వాసం ఉంచండి, మీరు ఒత్తిడి నుంచి విడుదల పొందుతారు. అది ఒకటి క్లియర్. నెక్స్ట్ రెండవది, ఒత్తిడి నుంచి, భయం నుంచి, ఆందోళన నుంచి, కలవరపాటు నుంచి వారు బయటపడడానికి రెండో విషయం చెప్తున్నాడు. పరలోకంలో మీకు స్థలం సిద్ధం చేస్తున్నాను. పరలోకంలో నేను మీ కొరకు స్థలం సిద్ధపరుస్తున్నాను. మనం కలిసి అక్కడ ఉండబోతున్నాం. పరలోకంలో నాకు స్థలం ఉన్నది అని అన్నప్పుడు మన ఆలోచన ఎలా ఉంటుంది ఒకసారి చెప్పండి. హైదరాబాద్లో నాకు డూప్లెక్స్ బిల్డింగ్ ఉంది అని మీరు అనుకున్నప్పుడు, లేదా మీకు అట్లాంటి డూప్లెక్స్ బిల్డింగ్ హైదరాబాద్లో ఉంది, అప్పుడు మీరు ఎలా ఉంటారు? గ్రామంలో ఉన్న మీరు ఎలా ఉంటారు? ఇది కాకపోతే డూప్లెక్స్ బిల్డింగ్లోకి షిఫ్ట్ అవుతారు. అక్కడికి వెళ్తే అన్ని సౌకర్యాలు ఉంటాయి, సదుపాయాలు ఉంటాయి, చాలా లగ్జరీగా బ్రతకొచ్చు, చాలా హాయిగా ఉండొచ్చు, అందమైన ప్రపంచం, రంగుల లోకం, చాలా జనాభా ఉంటుంది, ఉరుకులు పరుగులతో కూడిన ఆ లైఫ్ చాలా బాగా చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ గ్రామంలో ఏముంది? ఏం లేదు. ఈ డొక్కు ఇల్లు, డొక్కు స్కూటరు, ఈ డొక్కు జాబ్, ఈ డొక్కు జాబేనా? మీరు చేసే పని చిన్నదైనా పెద్దదైనా దాన్ని గౌరవించాలి. చాలా ఇష్టంగా పని చేయాలి. చిన్నదైనా పర్లేదు, డొక్కు జాబ్ అయినా పర్వాలేదు. ఆ జాబ్ లేకపోతే ఆ చిన్న ఇన్కమ్ కూడా రాదు. పనిని ఇష్టపడాలి. ఇక్కడ నేను ఉండలేను, నేను ఇక్కడ ఇమ్మడలేను, ఈ బాధలు, ఈ సమస్యలు, ఈ ఆందోళన, ఈ డిప్రెషన్, ఈ తలపోటు నాకు వద్దు, అక్కడికి వెళ్ళిపోతాడు. డూప్లెక్స్ బిల్డింగ్ మారుతాను హైదరాబాద్లో. ఇలాంటి ధైర్యం ఒకటి ఉంటుంది కదా మీకు. హైదరాబాద్లో మీకు ఇల్లు ఉంటే ఇలాంటి ఆలోచన ఉంటుంది కదా, ఎంతకాలం ఇక్కడ నేను ఈ ఇబ్బంది, ఆ రాజ్యానికి వెళ్ళిపోతా, ఆ ఇంటికి మారిపోతాను అనే ఆలోచన మనకు ఎలా ఉంటుందో, ఈ లోకంలో ఆందోళన పడుతున్న, కలవరపడుతున్న సంఘాన్ని, శిష్యులను, విశ్వాసులను, క్రైస్తవులకు యేసయ్య చెప్తున్నాడు, పరలోకంలో మీకు స్థలాన్ని సిద్ధం చేస్తున్నాడు అనే వరకు వీళ్ళ మనసులో ఏమైపోయిందంటే, ఓహో ఇదే శాశ్వతం అనుకుని, ఇది కాదు, అక్కడ ఉందా మనకు రాజ్యం, మన రాజ్యం అక్కడ ఉందా, అసలైన రాజ్యం అక్కడ ఉందా, మన అసలైన ఓన్ హౌస్ అక్కడ ఉందా, డూప్లెక్స్ బిల్డింగ్ పరలోకంలో ఉందా. ఏమైపోయిందండి? కలవరం నుంచి వాళ్ళ మైండ్ ఎటు మారింది? పరలోకం వైపు తిప్పాడు యేసయ్య. అందుకని యేసయ్య చెప్పాడు, మీ హృదయములు కలవరపడనీయకుడి, కలవరపడకండి. నా యందు విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ద్వారా కలవరం నుంచి బయటపడగలుగుతాం. రెండవది ఆయన చెప్పాడు 2వ వచనంలో, పరలోకంలో మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. మనకు పరలోకంలో ఒక దివ్యమైన, శాశ్వతమైన భవిష్యత్తు ఉంది. అలాంటి ఒక మహాభాగ్యము కొరకు మన కోసం కాచుకొని ఉండగా, ఈ లోకంలో ఎదురయ్యే ఈ ఒత్తిడి, ఆందోళన, యాంగ్జైటీ, డిప్రెషను,
కరువులు, కటకాలు, అప్పు సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఈ బాధ ఆ బాధ, వీటన్నిటిని గురించి చింతిస్తూ రాత్రంతా చింతపడి ఎప్పుడో తెల్లారుజామున పడుకొని పొద్దున లేచి మళ్ళీ టిఫిన్ పెట్టుకొని మళ్ళీ జాబ్కు వెళ్ళిపోవాలి. ఈ ఒత్తిడితోనే జీవితం అంతా పాడైపోతుంది. కానీ యేసయ్య చెప్తున్నాడు, అంత గొప్ప రాజ్యంలో మన కొరకు దేవుడు స్థలం సిద్ధపరిచాడు. ఈ లోక విషయాలను చూసుకుంటూ మనం కంగారు పడుతూ, భయపడుతూ, ఆందోళన చెందుతూ ఇక్కడే మనం ఉండవలసిన పని లేదు. ఇక్కడ కొంతకాలమే ఉంటాము. ఆ తర్వాత మనము అందమైన, అద్భుతమైన, దివ్యమైన, శాశ్వతమైన ఆ పరలోక రాజ్యంలో ప్రభుతో కూడా మనం ఉంటాము అనే విషయం వారికి తెలియజేసినప్పుడు వారు ఆ కలవరం నుంచి విడుదల పొందగలిగారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసయ్య చెప్పాడు, నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు ఉన్నాయి, మీ కొరకు సిద్ధపరిచిన తర్వాత మనం కలిసి అక్కడ ఉంటాము. మనం కలిసి అక్కడ ఉంటాం. ఎక్కడ ఉంటాము? పరలోకంలో ఉంటాము. ఇక్కడ ప్రభువు మీకు ఏ ఇల్లు ఇచ్చాడో ఆ ఇంటిని బట్టి తృప్తిగా ఉండండి. అద్భుతమైన ఇల్లు పరలోకంలో మనకున్నది. ఉన్నదా లేదా? పరలోకంలో ఉందా లేదా? మీరు ఉందంటే ఉంటుంది, మీరు ఉన్నది అని అంటే ఉంటుంది. అంటే మీరు నమ్ముతున్నారు కాబట్టి. మీరు లేదు అంటే లేదంటే లేదుగా. నరసమ్మ లేదంటే ఎవరు ఇయ్యరు నీకు? పరలోకంలో మనకి ఇల్లు ఉంది. హల్లెలూయా. యేసయ్య చెప్పాడు, నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు ఉన్నాయి, మీ కొరకు సిద్ధపరిచిన తర్వాత మనం కలిసి అక్కడ ఉంటాం. మనం ప్రభుతో కూడా అక్కడ ఉంటాం. ఈ విషయం తెలిసినప్పుడు మనకు కొంత ఒత్తిడి తగ్గిపోతుంది. మన కలవరం అంతా, ఆందోళన అంతా, డిప్రెషన్ అంతా పోతుంది. ఇక్కడ ఇది లేదు, అది లేదు, దీని కొరకు దాని కొరకు ఆరాటం, పోరాటము, అలసిపోయి సొమ్మసిల్లి ఒత్తిడికి గురై హార్ట్ ప్రాబ్లం వచ్చేస్తుంది. ఒత్తిడి వల్ల ఎక్కడికి వెళ్తుంది ప్రాబ్లం? డైరెక్ట్ ఎఫెక్ట్ హార్ట్ ప్రాబ్లంకి వచ్చేస్తుంది. ఈ ఒత్తిడి హార్ట్ ప్రాబ్లం తెస్తుందా? ఎస్, తెస్తుంది. ఒత్తిడికి గురై బాగా మదనపడి, చింతించి, ఆందోళన చెంది, కంగారు పడి హార్ట్ ప్రాబ్లంకు కారణమవుతున్నారు. అనేకులు హార్ట్ ప్రాబ్లంకు గురవుతున్నారు. కారణం ఏంటంటే ఆందోళన. ఆందోళనకు గురి అవ్వడం వల్ల హార్ట్ ప్రాబ్లం. హార్ట్ ప్రాబ్లం ఎలా ఉందండి? కరెక్ట్ సింక్ అయింది కదా? ఆందోళన, హార్ట్ ప్రాబ్లం. యేసయ్య చెప్పాడు, ఆందోళన అక్కర్లేదు, మీ కొరకు ఇళ్ళను సిద్ధపరుస్తున్నాను. మనం కలిసి అక్కడ ఉండబోతున్నాం. మనం కలిసి ఎక్కడ ఉంటాము? సంఘము కలిసి యేసయ్యతో కలిసి పరలోకంలో ఉంటాం. యేసయ్యతో పరలోకంలో ఉంటాము. ఈ విషయము కనుక ఏ క్రైస్తవుడికి, ఏ మనిషికి అర్థమవుతుందో, ఈ లోకంలో ఇది సాధించలేదే, అది సాధించలేదే, ఇది సంపాదించలేదే, అది సంపాదించలేదే అనే కంగారు ఉండదు. నీకేంటన్నా, నీకు ఇల్లు ఉంది, నీకు చర్చ్ ఉంది, నీకే కంగారు లేదు. అందరికీ కంగారు ఉంది, అందరికీ కలవరం ఉన్నది. ఇల్లు ఉంటే తర్వాత అయ్యో నా ఒక పెద్ద మందిరం కట్టాలి అనే ఒక కలవరం ఉన్నది. ఒక మందిరం కట్టాలని అనే ఒక ఆలోచన. ఒక మందిరం కడితే ఎప్పటికీ ఈ గ్రామంలో దేవుని ప్రజలు అక్కడ ఆరాధించుకుంటారు. వారి పిల్లలు దేవునిని ఆరాధించుకుంటారు, దేవునిని మయంపరుస్తారు అని ఒక కలవరం. ఇల్లుంటే ఏముంటుంది? అయ్యో పిల్లలు పెరుగుతున్నారనే ఒక కలవరం. ఎన్నో రకరకాల కలవరముల మధ్యలో యేసయ్య చెప్తున్నాడు, నా తండ్రి ఇంట అనేక నివాస స్థలాలు ఉన్నాయి, మీ కొరకు సిద్ధపరిచిన తర్వాత మనం కలిసి అక్కడ ఉంటాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చివరిది మూడవది, కలవరము, ఆందోళన గురించి మాట్లాడుతున్నప్పుడు సంఘము, శిష్యులు, విశ్వాసులు కలవరపడుతున్నప్పుడు యేసయ్య గారు చెప్పాడు, నా యందు విశ్వాసం ఉంచండి. అది మొదటిది. రెండవది, మీ కొరకు పరలోకంలో నివాస స్థలమును సిద్ధం చేస్తున్నాను. అది రెండవది. మూడవ విషయాన్ని 3వ వచనంలో రాయబడింది. ఒకసారి చదువుతారా? నేను వెళ్ళి నేను
మరలా వచ్చి, యేసయ్య చెప్పాడు, మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని పోతాను, మరలా వచ్చి తీసుకొని పోతానని యేసయ్య చెప్తున్నాడు. ఇప్పుడు మొదట ఒకసారి వచ్చాడు కన్యామరియా అది కొంచెం అదవుతుంది సౌండ్ నొక్కేసాడు. కన్యామరియా గర్భంలో యేసుప్రభు ఒకసారి వచ్చాడు. ఇప్పుడు యేసయ్య పలికిన మాట ఏంటి? మరలా వచ్చి. మరలా అంటే రెండవసారి. మరలా అంటే ఒకసారి వచ్చాను, ఇప్పుడు మరలా అంటే ఎన్నోసారి? రెండోసారి. రెండవ రాకడ ఉన్నది. రెండవ రాకడ ఉందా లేదా? రెండవసారి వస్తానని యేసయ్య చెప్పాడు. మనం చెప్పట్లేదు, ఇంకా వేరే ఎవరో చెప్పట్లేదు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఎవరు మాట్లాడుతున్నారు? యేసయ్య మాట్లాడుతాడు. నేను మరలా వస్తాను అని చెప్పాడు. ఇక్కడ ఉన్న వీరికి ఉన్న ఆందోళన ఏంటంటే, అయ్యో యేసుప్రభు వెళ్ళిపోతున్నాడు, యేసుప్రభు సిలువలో చనిపోబోతున్నాడు, ఇక మళ్ళీ రాడు, యేసుప్రభుని ఇక మనం మళ్ళీ చూడము, మనం ఇక యేసుప్రభుని చూడము అనే కలవరంలో ఉన్నారు. కానీ యేసయ్య చెప్తున్నాడు వాళ్ళని కలవరం నుంచి బయటపడేయడానికి, మీరు కలవర పడకుండా ఉండాలి అని యేసయ్య చెప్తున్నాడు. నేను మరలా వస్తాను బాబు అన్నాడు. హల్లెలూయా. నేను మరలా వస్తాను, వచ్చి మిమ్మల్ని తీసుకొని పోతాను. నేను వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. భూమి మీద పుట్టిన ప్రతి మనిషి చనిపోతున్నాడు. చనిపోయిన వారు మళ్ళీ వస్తున్నారా? సమాధి చేసి వచ్చారు, మళ్ళీ వస్తున్నారా వాళ్ళు? 3వ రోజు చేస్తారు, 7వ రోజు చేస్తారు, 11వ నెల చేస్తారు, సంవత్సరం చేస్తారు, 1వ సంవత్సరం, 2వ సంవత్సరాలు ఏవో ఫంక్షన్ చేసి మన తృప్తి కొరకు ఒక మేకను కోసుకొని హాయిగా తిని సంతోషపడుతున్నారు. రారు. అప్పుడు ఏడుస్తారు. తమ ప్రియమైన వారిని కోల్పోతే, చనిపోతే వారి కొరకు ఏడుస్తారు. అయ్యో మళ్ళీ రారు, మళ్ళీ చూడలేము అని చెప్పేసి, ఖచ్చితంగా ఈ సమాధికి వెళ్ళాలి అని చెప్పేసి, చివరిసారిగా కడసారిగా నన్ను చూడాలి అని వెళ్తారు. మనుషుల మనస్తత్వం ఇలాగే ఉంటుంది. అక్కడ ఉన్న సంఘము శిష్యులు కూడా ఇలాగే ఆలోచన చేశారు. అయ్యో యేసుప్రభు వెళ్ళిపోతున్నాడు, ఈ కలవరం వల్ల యేసుప్రభును మళ్ళీ మనం చూడమిక అని అనుకుంటున్నప్పుడు యేసయ్య చెప్పాడు, నేను మరలా వస్తానని చెప్పాడు. హల్లెలూయా. ఈ విషయాన్ని మనము లేదా సంఘము ప్రతి క్రైస్తవుడు గుర్తుపెట్టుకోవాలి. యేసయ్య చెప్పాడు మరలా వస్తాను, మరలా వచ్చి ఆయనతో పాటు ఉండడానికి, నేనుండు స్థలంలో మీరుండు లాగున మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుని పోతానని యేసయ్య చెప్పాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 26వ వచనంలో, మెరుపు తూర్పున పుట్టి పడమర వరకు ఎలా వ్యాపిస్తుందో యేసయ్య రాకడ అలా ఉంటుందంట. మత్తయి సువార్త 25వ అధ్యాయం 31వ వచనంలో, మహిమతో దూతల పరివారంతో యేసయ్య తిరిగి రాబోతున్నాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 64వ వచనంలో, ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు అని వాక్యం చెప్తుంది. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 11వ వచనం ప్రకారంగా యేసు ప్రభు పునరుత్థానం తర్వాత ఏ రీతిగా అయితే మేఘాలలో పరలోకమునకు ఆరోహణుడు అయ్యాడో ఆ రీతిగానే తిరిగి రాబోతున్నాడని వాక్యం సెలవిస్తుంది. మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ బూరధ్వనులతోనూ యేసు ప్రభు మధ్యాకాశంలోనికి రానై ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనము, పరలోకం నుండి ప్రభువు మన కొరకు వస్తున్నాడు. హల్లెలూయా. ఆయన మరలా రానై ఉన్నాడు. ఆయన రెండవ రాకడ ఉన్నది. ఆయన వచ్చి ఆయనతో పాటు మనం ఉండడానికి, ఆయన మనల్ని తీసుకొని పోవడానికి రాబోతున్నాడు. యేసయ్య రానై ఉన్నాడు అనే విషయం మనకు అర్థమైనప్పుడు మనము డిప్రెషన్ గురికాం, మనం ఒత్తిడికి గురికాం, మనం ఆందోళన చెందము, కలవర పడము, కంగారు పడము. ఎందుకంటే నా యేసు ప్రభు నా కొరకు మరలా ఆయన వచ్చేంత వరకు నేను వాక్యంలోను, ప్రార్థనలోను, విశ్వాసంలోను సిద్ధపరచబడిన ఒక కన్యకగా, ఒక వధువుగా నేను సిద్ధపరచబడాలి. ఈ సిద్ధపరచబడే ఈ కాలాన్ని ప్రభు మనకిచ్చాడు. సిద్ధపడుతున్నామా? కాలాన్ని వృధా చేస్తున్నాం. యేసయ్య రాకడ సమీపంగా ఉన్నది. ఆయన మరలా అతి త్వరలో రానై ఉన్నాడు. సిద్ధంగా ఉన్నామా? ఆయనతో పాటు
కొనిపోబడడానికి, ఆయనను ఎదుర్కోవడానికి, మధ్యాకాశంలో ప్రభువుని ఎదుర్కోవడానికి, ఆయనతో పాటు యుగ యుగములు పరలోకంలో ఉండడానికి, ఆ నిత్య రాజ్యంలో ఆ సంతోషకరమైన దివ్యమైన ఆ భాగ్యము కొరకు కాచుకొని ఉన్నామా మనల్ని మనం పరిశీలన చేస్తాం. ఎంతో ఒత్తిడి, ఎంతో చింత, ఎంతో కలవరము, వీటిలోనే సగం జీవితం అయిపోతుంది మనిషి. ఈవెన్ సంఘానికి, చర్చికి, విశ్వాసులకు కూడా దేంట్లో సగం జీవితం పోతుంది? ఈ టెన్షన్లకు, ఒత్తిడికి, ఆందోళన, కలవరము, కంగారు, చింత. ఏమి తిందుము, ఏమి ధరించుకుందాము, ఏమి త్రాగుదాము, ఎక్కడ నివాసం చేయాలి, ఏ జాబు, ఏ పని, ఈ జీతం సరిపోలే, ఆ జీతం, ఈ డబ్బు వద్దు, ఆ డబ్బు, ఈ వస్తువు కావాలి, ఆ వస్తువు కావాలి, అక్కరలేని అక్కరని అన్ని ఈఎంఐ అని, ఇదని అదని అప్పులన్నీ చేసి ఇంత పెద్ద తల మీద బండరాయిలాగా జీవితం అంతా ఒత్తిడితోనే గడిచిపోతుంది, ముగిసిపోతుంది కూడా. అందుకని యేసయ్య చెప్పాడు, ఆయన మిమ్మల్ని గురించి చింతించవచ్చు, మీ చింత యావత్తు ఆయన మీద. దేని గురించి చింతపడద్దు, ప్రతి విషయంలో ప్రార్థనలో దేవుని తెలియచేయండి, ఆయన చూసుకుంటాం. మనుషులను పట్టించుకోలేని, వాళ్ళు పరామర్శించాలని అడగలేదు. బాగున్నావా, తిన్నావా, ఉన్నావా? ఉన్నావులే, అందరు ఉన్నారు భూమి మీద, నువ్వు ఉన్నావు, నేను అందరం ఉన్నాం. వాళ్ళు అడిగితే ఉంటావా, వాళ్ళు అడగకపోతే ఉండవా, చచ్చిపోతావా? వీళ్ళు అడగలే, వాళ్ళు అడగలే, వీళ్ళు పట్టించుకోవాలి, వాళ్ళు పట్టించుకోలేదు. నువ్వు పట్టించుకోకపోయినా యేసయ్య పట్టించుకుంటే చాలు. హల్లెలూయా. ఎవరు పట్టించుకోవాలి? నిన్ను యేసయ్య పట్టించుకో. యేసయ్య పట్టించుకోకపోతే కింద పడి ఏడవండి. ఇందాక నేను చెప్పాను కదా, వచ్చి శనివారం నాడు ఉపవాస ప్రార్థనలు ఇక్కడ ఏడవండి. ఏమి ఏడుస్తారు, ఎట్లా ఏడుస్తారు, దేని గురించి ఏడుస్తారు, ఏడవండి. దేవుడు నిన్ను పట్టించుకోకపోతే కిలకిలలాడాలి. మనుషులు పట్టించుకోకపోతే ఎందుకు ఏడుస్తారు, ఎందుకు ఒత్తిడికి గురవుతారు? నువ్వు పుట్టినప్పటి నుండి మనుషులేనా? నీకు ఎన్నో కష్టాల నుంచి విడిపించింది మనుషులేనా? ఎన్నో అవరోధాలను దాటించి ఈ స్థాయి వరకు, ఈ స్థలం వరకు దేవుడు నేను తీసుకొని వచ్చాడు. ఇదంతా మర్చిపోయి వాళ్ళు పట్టించుకోలేదు, వీళ్ళు పట్టించుకోలేదు. మనుషులు పట్టించుకోవచ్చు, పట్టించుకోకపోవచ్చు. మనుషులు నీ పక్షాన నిలబడవచ్చు, నిలబడకపోవచ్చు. మనుషులు సహాయం చేయొచ్చు, సహాయం చేయకపోవచ్చు. దేవుడు నీకు సహాయం చేస్తే నువ్వు ప్రాకారములను దాటుతావు, అప్పులను దాటుతావు, రోగమును దాటుతావు, ప్రతి సమస్యను దాటుతావు. హల్లెలూయా. ప్రభువు పట్టించుకోవడానికి నీ పక్షాన ఉన్నాడు, నీ పక్షాన నీకు సహాయం చేయడానికి ప్రభువు. కలవరపడకండి. యోహాను సువార్త 14 మొదటి వచనంలో ముఖ్య వచనం చదివాము, మీ హృదయములను కలవరపడనీయకుడి. కలవరపడకండి. కలవరం నుంచి బయటపడడానికి ఏం చేయాలి? సింపుల్గా ఒక 5 విషయాలు, 5,000 మీద లెక్కబెట్టి చెప్తాను. కలవరం నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? మొట్టమొదటిగా దేవునిపై ఆధారపడాలి. అమ్మా నేను చెప్తాను, మీకు టైం ఇవ్వడానికి టైం అయిపోయింది, మిమ్మల్ని ప్రశ్న అడగడానికి టైం లేదు ఈరోజు. ఈ ఒత్తిడి నుంచి, ఈ కలవరం నుంచి విడుదల పొందాలంటే మొట్టమొదటిగా దేవుని పైన ఆధారపడాలి. ప్రతి సమస్యను, భారాన్ని దేవునికి అప్పగించాలి. ప్రతి సమస్యను, ప్రతి భారాన్ని దేవునికి అప్పగించాలి. అది మొదటిది. రెండవది, కలవరం నుంచి విడుదల పొందాలి అంటే ఏం చేయాలంటే మౌనంగా ఉండాలి. కొన్నిసార్లు మౌనంగా ఉండాలి. అన్నిటికీ సమాధానం చెప్పాల్సిన అవసరము లేదు. కొన్నిసార్లు యేసు ప్రభు సైలెంట్గా ఉండాలి, మౌనంగా ఉండాలి. అన్నిసార్లు అరవలే, మనలాగా అరవలేదు. యేసు ప్రభు అన్నిసార్లు అరవలేదు, ప్రతి దానికైనా సమాధానం చెప్పలే. కొన్నిసార్లు మౌనంగా ఉండటం ద్వారా ఆ కలవరం నుంచి, ఒత్తిడి నుంచి, ఆందోళన నుంచి బయటపడగలుగుతాం. నెక్స్ట్ మూడవది, ఈ ఆందోళన నుంచి బయటపడే మార్గం ఏంటంటే క్షమించే గుణం ఉండాలి. క్షమించే గుణం ఉండాలి. ఇతరులను వెంటనే క్షమించడం ద్వారా మనసులోని భారము, ఒత్తిడి అంతా తొలగిపోతుంది. క్షమించకపోతే ఈ ఒత్తిడి, ఈ భారము అలాగే ఉంటుంది. కాబట్టి ఇతరులను త్వరగా క్షమించడం ద్వారా మనసులోని భారము, ఒత్తిడి అంతా త్వరగా తొలగించుకోవచ్చు. నెక్స్ట్, కలవరం నుంచి, ఒత్తిడి నుంచి, ఆందోళన నుంచి బయటపడే మరొక మార్గం ఏంటంటే మనసును మార్చుకోవాలి, మన యాటిట్యూడ్ని మార్చుకోవాలి. ఇతరులను మార్చాలని చూస్తాం, నెక్స్ట్ పరిస్థితులను మార్చాలని చూస్తాం. మన మనసు మార్చుకోవాలి, మనల్ని మనము మార్చుకో. పరిస్థితులను మార్చడానికి ప్రయత్నించే కంటే మనల్ని మనం మార్చుకుంటే సరిపోతుంది కదా. మన మనసును మార్చుకుంటే సరిపోతుంది కదా.
అలా మారడానికి దేవునిని అడగాలట. మనం సొంతంగా చేయలేనప్పుడు దేవునిని అడగాలి. ప్రభువా, ఈ పరిస్థితికి, ఈ సిచ్యువేషన్కు అనుగుణంగా నన్ను మార్చు, అలా మారడానికి నాకు సహాయం చేయండి. మనసును మార్చుకోవాలి. నెక్స్ట్ చివరిది, ఈ కలవరం నుంచి బయటపడే లేదా తప్పించుకునే మార్గము గిల్టీ ఫీలింగ్ నుంచి విడుదల పొందాలి. తప్పు చేసామనే ఆ భావము, ఆ అభద్రత భావము నుంచి విడుదల పొందాలి. దేవుడు క్షమించిన తర్వాత కూడా కొంతమంది తమను తాము నిందించుకుంటారు. దేవుడు నిన్ను ఆశీర్వదించిన తర్వాత కూడా మిమ్మల్ని మీరు నిందించుకున్నట ద్వారా ఇంకా తప్పు చేశామనే ఆ గిల్టీ ఫీలింగ్తోనే జీవిస్తూ ఉంటారు. అందువల్ల ఒత్తిడికి గురవుతుంటుంటారు, అందువల్ల ఆందోళనకు గురవుతూ ఉంటుంటారు. దీని నుంచి బయటపడడానికి దేవుని వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా మాత్రం మనం విడుదల పొందగలుగుతాము. అటువంటి ఆత్మీయ జీవితాన్ని, అటువంటి విధానాన్ని ప్రభువు మీకు, నాకు, మనకు దయచేసి ఆందోళన నుంచి, కలవరము నుంచి, ఒత్తిడి నుంచి, చింత నుంచి, డిప్రెషన్ నుంచి మనల్ని విడిపించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం తలలోంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందామా? అందరం ఒకసారి దేవుని సన్నిధిలో అడుగుదామా?